హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనములు. బాగున్నారండి అందరూ? మరొక దినము దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. ఈరోజు జీవాహారం కీర్తనలు 79వ కీర్తన 8వ వచనము. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపంగా ఉండకము, నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొననిమ్ము. Psalms chapter 79 verse 8. Oh, remember not against us former iniquities. Let the tender mercies speedily prevent us, for we are brought very low. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు మన పూర్వుల దోషమును జ్ఞాపకం చేసుకొని మా మీద కోపంగా ఉన్నాడేమో అని దేవుని ప్రజలు ఇక్కడ రోధిస్తున్నారు, బాధపడుతున్నారు వారు కృంగిన సమయాల్లో. ఎందుకంటే కారణము, అనేక మంది దేవుణ్ణి ఎదిరించి దేవుని ఆజ్ఞను అనుసరించకుండా ఆయన మాటకు లోబడకుండా చనిపోయిన వారు ఉన్నారు వారి పూర్వీకుల్లో. కనుక వారి పూర్వీకులు చేసిన అపరాధమును తలుచుకుంటూ వారు బాధపడుతున్నారు. ఇక్కడ నీ వాత్సల్యం మాకు త్వరగా ఎదుర్కొనివ్వు తండ్రి అని మనం కూడా ఈరోజు ఈ విధంగానే ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. అయితే మనుషులం అనుకుంటాం కదా, దేవుడు పాతవన్నీ మనసులో పెట్టుకుని ఉంటారని. కాదు, వాక్యం సెలవిస్తున్నది కదా, ఆయన నీ పాపములన్నింటినీ, మన పాపములన్నింటినీ ఆయన సముద్రపు అగాధములో పడవేస్తున్నాడంట, మరెన్నటికీ జ్ఞాపకము తెచ్చుకున్నాడట ఆయన. అలాగే తండ్రుల కోపము, తండ్రుల మీద ఉన్నటువంటి పాపము కుమారుల మీదకి రాకుండా ఆయన అడ్డుకునేవాడు. మనము చేసేటువంటి మంచి పనులు, మంచి కార్యములు తరతరములకు ఆశీర్వాదకరంగా 1000 తరముల వరకు కరుణించు వారిగా దేవుడు ఉన్నారు. ఆయన వాత్సల్యము త్వరగా మనల్ని ఎదుర్కొంటుంది. అందుకే కదా ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన వాత్సల్యము తరతరములకు ఉండును అంటారు దావీదు గారు. ప్రభువు వారు వాత్సల్యం అనగా ఒక తల్లికి తన బిడ్డను చూసినప్పుడు కలిగేటువంటి ప్రేమ. ఇందులో నాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఫస్ట్ నాకు బాబు పుట్టినప్పుడు నేను బాబును చూడగలిగాను, కానీ తను నన్ను చూడలేదు. ఎందుకంటే జాండీస్ అయ్యాయి అని చెప్పేసి కళ్ళకు బ్యాండేజ్ వేసి 3 days వాళ్ళు ఇంక్యుబేటర్లో పెట్టి ఉన్నారు. అయితే ఆ విధంగా 3 days తర్వాత మేము అది తీయించడానికి వచ్చినప్పుడు బాబు ఫస్ట్ టైము నా వైపు చూసి ఒక రకంగా ఏడ్చాడనమాట. అది ఇప్పటికి కూడా నేను ఎప్పుడు తలుచుకున్నా అది ఫ్రెష్ ఫీలింగ్, అదే వాత్సల్యం అనమాట. అంటే నేను దేవునితో ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను దేవుడిని అడిగాను, ప్రభువా, అంటే ప్రతిరోజు అలా చూస్తాడు మనల్ని, ప్రతిరోజు ఒక కొత్తగా ఆ ఫీలింగ్ అనమాట, ఫ్రెష్ ఫీలింగ్ అది. అలా దేవుడు మనల్ని ప్రేమిస్తాడట. అందుకే మనకు ఏ రోజు ఆ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక నూతన అవకాశం ఆయన పాదాల దగ్గరికి రావడానికి, ఒక నూతన జన్మ. నిజంగా ఈరోజే నా చివరి రోజు అన్నట్లయితే మనము దేవునికి ఎంత కృతజ్ఞతగా ఉంటాం, మనం ప్రేమించే వారిని ఎంతగా మిస్ అవుతామని మనము వారికి దగ్గరగా ఉంటాం. అలాగా మనం కూడా ప్రతిరోజు దేవాది దేవుడు మనకు ఇస్తున్నాడు అంటే దేవుని పట్ల అంత కృతజ్ఞతగా ఉండాలి. ఆయన వాత్సల్యము మన మీద అంత మెండుగా ఉంది కనుకే మనము ఈ రోజున అనుభవిస్తున్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తన గర్భమున మోసిన తల్లి తన బిడ్డను మరచున, వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువనన్న ప్రేమ ఆయనది. చూడు, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానన్న ప్రేమ. ఒక భక్తుడు కవిగా మారి దేవుడి గురించి ఆయన యొక్క ప్రేమను రాద్దామని పూనుకున్నప్పుడు ఆయన మొదలుపెట్టాడట, ఆకాశమంతా పేపర్ మీద, సముద్రమంతా సిరాతో నేను రాయడం మొదలుపెట్టాక భూలోకమంతా నిండిపోయింది, భూమి మీద ప్లేస్ లేదట. అయితే అది కంప్లీట్ అయ్యేసరికి ప్రభు యొక్క ప్రేమను గురించిన పరిచయం కంప్లీట్ అయిందంట. ఇక ఎండింగ్ ఎవరు చెప్తారు? కాబట్టి ఆయన ప్రేమ అంత గొప్పది,
వర్ణించలేనిది, ఎల్లలేనిది. మనకున్న భాషలు సరిపోవు. కనుక అంత గొప్ప దేవుడు నీకు నాకు తోడుండగా, మన పక్షమున వ్యాజ్యమాడుచుండగా, అనేకమైన సందర్భాల్లో, అనేకమైన శోధనలో సాతానుకు ఇంకా మనల్ని బాధ పెట్టే వారికి ఆయన ఖచ్చితంగా మన పక్షముగా వ్యాజ్యమాడి మనకు న్యాయం తీరుస్తున్నాడు. మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఖచ్చితంగా. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, మీరు ఎలాంటి బాధపడ్డారో అలాంటి స్థితిలోకి వెళ్ళిన వారు. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ప్రభువు నా పక్షంన వ్యాజ్యమాడుతున్నాడు అని. దేవుడు ఖచ్చితంగా మనిషికి సహాయం పొందిన వారికి మరలా సహాయం చేసే ఛాన్స్ ఇస్తారు. నువ్వు ఎవరి దగ్గర ఏమైనా నీవు హెల్ప్ తీసుకున్నట్లయితే తిరిగి నీకు హెల్ప్ చేసే సమయం దేవుడు ఇస్తాడు. అలాంటివి చాలా చాలా మనకు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనము దేవుని పట్ల మన కృతజ్ఞత చూపుకోవాలి. మనుషుల పట్లను ఆయన దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచున్నాడు. కనుక క్షమించండి, మీరు క్షమించబడతారు. ఇవ్వండి, ఎవరికి రుణస్తులుగా ఉండమాకండి. దేవుడు మీ యొక్క రుణములను మాఫీ చేస్తారు. దేవుడి వాక్యమును మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని మరింతగా ఫలింపజేసుకును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాకరుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా కాచి కాపాడు మరొక దినమును మాకు ఇచ్చిన్నామంటే తండ్రి యేసయ్య, నీ ఊపిరిలో మేము ఉన్నామని ప్రభువా, ఏ పితరుల పాపములు మా మీద మోపకుండా నన్నుగా ప్రేమించుచున్న దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నానయ్యా. మీ ప్రేమను పొందుటకు అర్హత లేని దానినైనప్పటికీ అబ్బా తండ్రి అని మిమ్మల్ని పిలుస్తూ ప్రభువా, కృపాసనమునకు ధైర్యంగా రావడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ఈ యొక్క ప్రశస్తమైన సమయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అంటే నాయన, నీ సన్నిధిలో మోకరిల్లిన ప్రతి వారి యొక్క ప్రార్థనలు మీ పాదాల దగ్గర సమర్పిస్తాను. వారి గుండె బరువులు, వారి బాధన, వేదన, వారి కన్నీరు అంతా కూడా నీకు సాక్ష్యముగా మార్చబడను కాక. ఉదయం నుంచి సాయం సమయం వరకు మీరే వారి జీవితాల్లో ముందుండి లీడ్ చేయమని సమస్త స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానయ్యున్న నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Have a good day.